హలో ఎవరన్ ఎల్లమ్మ గ్లిమ్స్ ప్రివ్యూలకి అయితే పోదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ చేయరు. ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. చాలా మంది చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియోస్ మంచి రివ్యూకి ఈయనకైతే నేను ట్రై చేస్తా. ఎల్లమ్మ ఈ స్టోరీ దిల్ రాజు గారి దగ్గర లాక్ అయింది. దిల్ రాజు గారు చాలా హీరోస్తో ట్రై చేసిండు, చాలా మంది యాక్సెప్ట్ కూడా చేసిరు, తర్వాత మధ్యలో రిజెక్ట్ కూడా చేసిరు. రీజన్ ఏందన్నది అయితే మనకు తెలియదు. బట్ ఒక మంచి స్టోరీని 100% ఆడియన్స్కి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో అయితే మాత్రం దిల్ రాజు గారు చాలా కష్టపడి ఫైనల్గా అయితే మాత్రం డిఎస్పీ దగ్గర ఈ స్టోరీ లాక్ అయింది. డిఎస్పీనే ఎందుకు అని చెప్పేసానంటే మన దగ్గర రీజన్ లేదు. సినిమా చూసినాక డిఎస్పీ ఎందుకన్నది మనందరికైతే ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు గ్లిమ్సెప్ అయితే రిలీజ్ చేసారు. గ్లిమ్సెప్ చూడంగానే అసలు నేను షాక్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. అంటే టైటిల్ దగ్గర నుంచి మీరు టైటిల్ కూడా అబ్జర్వ్ చేయరు కరెక్ట్గా. ఎల్లమ్మకి ఏదైతే ఇష్టం, ఎల్లమ్మ తల్లికి ఏదైతే ఇష్టమో పసుపు కుంకుమతో టైటిల్ డిజైన్ చేసిండు వేణు డైరెక్టర్. వేణన్నకి మనందరికీ తెలిసిందే, వేణన్న బలగం సినిమాతో ఒక డైరెక్టర్గా ఎంత ప్రూవ్ చేసుకోవాలో, ఏం ప్రూవ్ చేసుకోవాలో అంతగానో ప్రూవ్ చేసుకుంటూ ఈ సినిమాకి టైటిల్ దగ్గర నాకు ఆ టైటిల్ చూడంగానే అనిపించింది. సగం పసుపు కుంకుమతో కలిపి ఎల్లమ్మ అని చెప్పి టైటిల్ అయితే డిజైన్ చేసిండు. అసలు మస్తు అనిపించింది. ఆ టైటిల్ చూడడానికే మస్తు కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఎల్లమ్మ టైటిల్ ఎందుకు పెట్టిండు, అందులో డిఎస్పీ అన్న క్యారెక్టర్ ఎట్లుంటుంది అన్నది ఏం రివీల్ చేయలేదు. సస్పెన్స్ అట్లనే మెయింటైన్ చేసిండు. సినిమాకి ఏదైతే బడ్జ్ క్రియేట్ కావాలనో బడ్జ్ క్రియేట్ చేసుకుంటా సస్పెన్స్ ఏదైతే కావాలనో సస్పెన్స్ అట్లనే మెయింటైన్ చేసిండు, మస్తు మెయింటైన్ చేసిండు. జస్ట్ డిఎస్పీ అని మీరు ఒక 1 minute గ్లిమ్సిప్ ఉంటే లాస్ట్ జస్ట్ ఎండింగ్లో ఒక లుక్లో చూపించినంత డిఎస్పీని మీకు తమ్లైన్లో కనబడుతుంది క్లియర్గా ఆ లుక్ అనేది. అసలు డిఎస్పీ క్యారెక్టర్ ఏందన్నది ఎవ్వరికి అర్థం కాలేదు. గ్లిమ్సిప్లో నీకు ఎంత కావాలంటే అంత మీనింగ్ ఉంది. మళ్ళీ గ్లిమ్సిప్లో ఏమేమి ఉన్నాయి, అసలు హైలైట్స్ ఏందని చెప్పేసి అంటే గ్లిమ్సిప్లో ఫస్ట్ నీ గ్లిమ్సిప్ స్టార్ట్ కాగానే ఇక అడుగులు పడతా ఉంటాయి. ఒక దిక్కించి స్పోర్ట్స్ షూతో రన్నింగ్ చేసుకుంటూ ఉంటుంది, ఒకటేమో చెప్పులేం లేకుండా రన్నింగ్ చేసుకుంటూ వస్తాడు. అసలు ఆ రన్నింగ్ అది ఏందన్నది కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాలేదు. కాళ్ళకి దెబ్బలు తగిలి ఉన్నాయి, గాయాలైనాయి, ఉరుకుతుండు. ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గర ఒక కత్తి ఇట్లా గుచ్చేసి ఉంది. మీకు ఆ ఎల్లమ్మ టైటిల్ పక్కన అది కూడా కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర కత్తి గుచ్చేసి ఉంది. పైన ఎల్లమ్మ తల్లి ఆకారం కనిపిస్తుంది, ఆకాశంలో వాన పడుతుంది. డిఎస్పీ తడిసిపోయాడు. వెనకకైనా మ్యూజిక్ అయితే జాతర అసలు డిఎస్పీ అన్న ఓ రేంజ్లో కొట్టింది బీజిఎం. ఒక సినిమా హీరోనే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో నాకు తెలిసి ఈ సినిమాతో చాలా మందికి అర్థమవుతుంది అనుకుంటా. ఎంతోమంది హీరోని ఎలివేట్ చేసిన డిఎస్పీ ఈసారి డిఎస్పీ ఏ రేంజ్ ఎలివేట్ చేసుకుంటారు అన్నది కూడా చాలా ఎగ్జైటింగ్ అవుతుంది అందరికీ. గ్లిమ్సిప్ మొత్తం మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూస్తే ప్రతి ఫ్రేమ్లో డైరెక్టర్ అయితే మాత్రం ఆ షార్ట్స్ కానీ అసలు చాలా కేర్ తీసుకుంటు అంటే స్క్రిప్ట్ నాకు తెలిసి సాలిడ్ స్క్రిప్టే తీసుకుంటూ వేరన్నా ఎస్ఎన్ డౌట్ లేనేలేదు ఇందులో. ఈ సెకండ్ దాట్ అవసరం లేదు. ఒక మంచి స్క్రిప్ట్ అయితే గట్టి స్క్రిప్ట్ తీసుకుంటూ ఆ టైటిల్ డిజైన్ అట్లా చేసినంటే ఆ స్క్రిప్ట్లో ఎంతగానో ఇన్వాల్వ్ అయ్యి ఆ డిజైన్ చేసిన అయితే మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది. సినిమా ఒక్క మన తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తారు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అయితే మనందరికీ తెలిసిందే. సినిమా కొన్ని అడ్వాంటేజ్ ఏ రేంజ్లు ఉంటాయి, సినిమా రిలీజ్ టైంలో కావచ్చు, థియేటర్లో విషయంలో కావచ్చు. ఆ రిలీజ్ డేట్ ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేయలేరు, కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే కూడా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి సినిమాకి చాలా పెద్ద స్కోపు, చాలా మంచి రిలీజ్ అయితే దొరుకుతుంది, అందులో ఎస్ఎన్ డౌట్ లేదు. డిఎస్పీ ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తారని డిఎస్పీ ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తారు. ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఏ రేంజ్కి పోయిండో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో డిఎస్పీ ఒకరు మనకు తెలుసు. అది కూడా ఇప్పుడు హీరోగా కొత్తగా ఇంటర్వ్యూ చేసుకుంటుంది కాబట్టి ఆ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయింది అన్నది జస్ట్ మనకి కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. నేను ఫస్ట్ ఏదైనా డూప్లికేట్ అట్లా ఎవరో తయారు చేసిందేమని చెప్పేసి ఓపెన్ చేసినాక ఆ సౌండ్ చూడంగానే నాకు అర్థమైంది ఇది ఒరిజినల్ అని చెప్పి. ఎందుకంటే డిఎస్పీ అన్న ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ కొట్టింది జస్ట్ ఆ గ్లిమ్సిప్కి. అంటే డిఎస్పీ అన్న చాలా ప్రిపేర్గా ఉన్నాడు. సినిమాలో పర్ఫార్మెన్సే కాదు, బీజిఎం కూడా అదే రేంజ్లో ఉండాలి, పాటలు కూడా అదే రేంజ్లో ఉండాలి. ఎల్లమ్మ తల్లికి పూనకాలు వస్తే ఎట్లుంటుందో, ఎల్లమ్మ తల్లికి శిగం వస్తే ఎట్లుంటుందో మొత్తం ఈ సినిమాలో చూపిస్తాడు డిఎస్పీ. అట్లా అనిపిస్తుంది నాకైతే. డిఎస్పీ హెయిర్ స్టైల్ కావచ్చు మొత్తం, అంటే ఆ కాన్సెప్ట్ అనేది నాకు అర్థమవుతలేదు ఇప్పటికీ. నేను ఒక 20 సార్లు 30 సార్లు చూసుకుంటాను అది గ్లిమ్సిప్. ఉరుకుతుంది అంటే అడుగు ఒకటి షూతోనే పడుతుంది, ఒకటి నార్మల్గా పడుతుంది, ఒకటి షూట్తో పడుతుంది, ఒకటి నార్మల్గా పడుతుంది. ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు. చెట్టు దగ్గర కూర్చుండు, చెట్టు దగ్గర ఏమో చెట్టుకి ఒక కత్తి గుచ్చేసి ఉంది. అంటే నువ్వు స్టోరీ నీకు ఎక్కడ ఏం లీక్ చేస్తలేడు. నీకు పైన ఆకాశంలో ఇట్లా ఉరుముల మెరుపులతోనే ఎల్లమ్మ ఆకారంలో ఎల్లమ్మ తల్లి కనిపిస్తుంది, ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన పొట్టేలు కనిపిస్తుంది. ఆ పొట్టేలు కూడా బాగా చూపించండి. అసలు ఆ పొట్టేలు కూడా ఇట్లా జూలు విడిచినప్పుడు ఎట్లుంటుంది, పొట్టేలు కూడా అట్లనే కనిపిస్తుంది.
అంటే ఒక మంచి కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అని ఒక కొత్త జోనర్తో అయితే మాత్రం ట్రై చేస్తుందని డైరెక్టర్ అయితే అనిపిస్తుంది క్లియర్గా. ఇంకా వేనన్న రైటింగ్ మనందరికీ తెలిసిందే. ఒక డైరెక్టర్గా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, చాలా ఏళ్ళు వెయిట్ చేసింది. సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాలి, స్క్రిప్ట్ వరకు అంతా ఎప్పుడో రెడీ అయింది ఇది. బట్ ఒక హీరోలు చాలామంది హీరోల దగ్గర నుంచి ఆ హీరో దగ్గర నుంచి ఈ హీరో అంటే మల్టిపుల్ హీరోస్కి ఇది స్టోరీ అక్కడిక్కడ అయినందుకు లేట్ అయింది. బట్ ఇంకా డిఎస్పీతో స్టార్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ అనేది ఓ రేంజ్లో ఉంటుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనందరం ఎవరు ఎక్స్పెక్టేషన్స్కి మించి సినిమా ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఈ గ్లిమ్ క్లిప్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. డిఎస్పీకి అయితే ఖచ్చితంగా మనందరం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎంతమంది హీరోలకి మంచి పాటలు మంచి బీజిఎం ఇచ్చి సినిమాను వేరే స్థాయిలో పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ. అసలు డిఎస్పీకే ఏ రేంజ్ మ్యూజిక్ డిఎస్పీ ఇచ్చుకోవడం అనేది కూడా మనం వెయిట్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. నాకైతే గ్లిమ్స్ మస్తు అనిపించింది. తెలంగాణ బ్రాగ్రాఫ్లో, తెలంగాణ స్లాంగ్ బ్రాగ్రాఫ్లో సినిమా ఉంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది. ఇంకా డైలాగ్ డెలివరీ ఏం లేదు, జస్ట్ బీజిఎంతోనే టీజర్లు అయిపోయింది కాబట్టి మనకు అది అంత క్లారిటీగా అర్థం కాలేదు. బట్ ఖచ్చితంగా నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో, డిఎస్పీ ఏ రేంజ్ హిట్ కొడతాడో మీరు కామెంట్ చేయండి. ఛానల్ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకొంచెం నాకు ఎనర్జీ వస్తుంది, మంచిగా చెప్పినాకైతే అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జై హింద్.